కట్టి 90 ఏళ్ల ముసలిదాని అవతారం మీద ఎర్రై లంగలంటే 7 ఏసి కట్టి పచ్చై లంగలంటే 10 ఏసి కట్టి అద్దాల లంగలు అందంగా కట్టి కుసుమ పూల రేగలు కుదిరిచ్చి కట్టి తల్లి బారి బొమ్మల సందు బంగారు బట్టు కురుసాటి బొమ్మల కుంకుమ రేగలు ఏలుగు ఎండిటాకు కాలు కంచుమటి నడుముకు గవ్వల పట్టిల జోడు పెట్టి ఎట్లా ఉన్నదంటే తూర్పు వీధి గంగానమ్మ తల్లికి మహాతల్లికి పూజలు అందుకుంటుంది. మొత్తం పరిశీలన మొత్తాన్ని కూడా పాడాలి కదా చెప్పి ఆ మహాతల్లి త్రిశూలం గడ్డమ ధరించి అలా ఇక సంచారానికి బయలుదేరింది గంగానమ్మ తల్లి. దేవతాలంబాయి దానావా పిల్లకు వందలేదు లంబాయిలో పాలకు వందలేదు లంబాయిలో అల్లి తమిర మీద లంబాయిలో ఆది పరాశక్తి లంబాయిలో సవారి గంటనే దుర్గమ్మ సయ్యాటలాడనే దుర్గమ్మ ఆడుకోనెల్లా ఎదురుగమ్మ పాడుకోనెల్లా ఎదురుగమ్మ ఆడుకోనెల్లా ఎదురుగమ్మ దేవతాలంబాయి దానావా పరమాలంబాయి దానావా పరమాలంబాయి దానావా పచ్చిగలంబాయి దానావా ఎర్రాయి లంగాలు లంబాయిలో 7 ఏసి కట్టినే లంబాయిలో పచ్చాయి లంగాలు లంబాయిలో 10 ఏసి కట్టినే లంబాయిలో అద్దాల లంగలు దుర్గమ్మ అందంగా కట్టినే దుర్గమ్మ కుసుమ పూరైకలు దుర్గమ్మ కుదిరిచ్చి కట్టినే దుర్గమ్మ కండ్లకు కాటిక లంబాయిలో పండ్లకు దాసన లంబాయిలో లక్కాయి కోలుల లంబాయిలో బొక్కాయి గాజుల లంబాయిలో చూసేటి అందాల దుర్గమ్మ ఇరిసేటి ఇరిపెండ్ల దుర్గమ్మ దూసేటి దువ్వెండ్ల దుర్గమ్మ ఆడేటి కోలల దుర్గమ్మ శిరసుకు వెంటనే లంబాయిలో బంగారి కిరణమే లంబాయిలో నడుముకు వెంటనే లంబాయిలో గవ్వల జోడమ్మ లంబాయిలో కాళ్ళకు వెంటనే దుర్గమ్మ కంచు వంటలు దుర్గమ్మ ఎల్లకు వెంటనే దుర్గమ్మ ఎండి డాకులు దుర్గమ్మ అమ్మాలంబాయి దానావా దేవి లంబాయి దానావా దేవి లంబాయి దానావా దేవతాలంబాయి దానావా పిల్లకు వందలేదు లంబాయిలో పాలకు వందలేదు లంబాయిలో అల్లి తమిర మీద లంబాయిలో ఆది పరాశక్తి లంబాయిలో సవారి గంటనే దుర్గమ్మ సయ్యాటలాడనే దుర్గమ్మ ఆడుకోనెల్లా ఎదురుగమ్మ పాడుకోనెల్లా ఎదురుగమ్మ ఆడుకోనెల్లా ఎదురుగమ్మ పాడుకోనెల్లా ఎదురుగమ్మ ఆడుకోనెల్లా ఎదురుగమ్మ పాడుకోనెల్లా ఎదురుగమ్మ పాడుకోనెల్లా ఎదురుగమ్మ పాలకు వందలేదు లంబాయిలో అల్లి తమిర మీద లంబాయిలో ఆది పరాశక్తి లంబాయిలో సవారి గంటనే దుర్గమ్మ సయ్యాటలాడనే దుర్గమ్మ ఆడుకోనెల్లా ఎదురుగమ్మ పాడుకోనెల్లా ఎదురుగమ్మ ఆడుకోనెల్లా ఎదురుగమ్మ పాడుకోనెల్లా ఎదురుగమ్మ ఆడుకోనెల్లా ఎదురుగమ్మ పాడుకోనెల్లా ఎదురుగమ్మ పాడుకోనెల్లా ఎదురు
పేరు పంబల సురేష్ అండి. నేను కొర్లబండిలో కూర్చునే కొర్లంకమ్మ స్వరూపాన్ని అండి. ఈ కొర్లబండి విశిష్టత ఏంటయ్యా అంటే, ఈ 2 నెలల 6 రోజులు అమ్మవారి జాతర చేసి ఈ గ్రామాన్ని సుభిక్షత కొరకయ్యి కొర్లంకమ్మ సాక్షాత్తు గంగానమ్మ చెల్లెలే ఈ కొర్లంకమ్మ. ఈమె చాలా ఆదిపరాశక్తి అండి. ఇవేంటంటే ఉగ్ర స్వరూపం. గ్రామంలో ఉన్న చీడపేడ గాని గాలి ధూళి ఎటువంటి మసీస్కాలు ఇంతమందుల మసీస్కాలని అంటూ తట్టు ఇటువంటి రోగాలు ప్రబలయ్యి అటువంటి సమయంలోని ఇలా అమ్మవారి జాతర చేసి ఆ చల్లం తల్లి జాతర చేసి ఆ తల్లి చెల్లిగారే ఈ కొర్లంకమ్మ అండి. ఆమెని గ్రామంలోని కొర్లబండి మీద ఊరేగించుకుంటా 4 పక్కల 4 పంది పిల్లల్ని మేకపిల్లల్ని కొమ్మడికాయల్ని కోళ్ళని కట్టి అమ్మవారిని గ్రామంలోని ఊరేగించుకుంటా పొలివేర బయట తూర్పు బయట పొలివేరకి తీసుకెళ్లి అమ్మవారిని అక్కడ సాగనంపుతారండి. అక్కడ సాగనంపడం వల్ల ఈ గ్రామం సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉంటది. ఈ గ్రామంలో ఎటువంటి అంటురోగాలు కానీ చీడపీడలు కానీ ప్రబలకుండా గ్రామం సుభిక్షత కొరకు చేసేది ఈ కొర్లబండి కార్యక్రమం.
ఏలూరు గ్రామ ప్రజలకి విజ్ఞప్తి అండి. నేను తూర్పు వీధి గంగానమ్మ జాతర మహోత్సవాల్లోని కొర్లాంకమ్మని అధిరోహించింది నేనే. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి సోషల్ మీడియాలోని ఒక ప్రచారం జరుగుతుందండి. ఏంటయ్యా అంటే కొర్లబండిలో కూర్చున్న వ్యక్తి మరణిస్తాడు, ఏంటి ఆయనకి ఆపదలు వస్తాయి, ఆటంకాలు వస్తాయి, ఆయన చనిపోతారనేది ఇది ఒక అపోహ అండి. మంత్రోపాసన ఉంటే ఏది జరగదండి, ఎటువంటి పొరపాట్లు అవరోధాలు ఎదురవ్వవు. అదేవిధంగా ఆ గంగానమ్మ తల్లి కార్యక్రమం చేసి ఆ కొర్లంకమ్మని అధిరోహించి ఆ బండిలో ఉన్న అక్క మహాదేవల్ని వాళ్ళు చేసే కొన్ని కార్యక్రమాలని వాళ్ళ శక్తుల్ని కూడా అధిగమించి గ్రామ ప్రజలు సుభిక్షంగా ఉండాలని వాళ్ళని ఆశీర్వచనం చేసి ఆ కొర్లంకమ్మ కార్యక్రమం జరుగుతుంది. కావున ఆమెకు మంత్రోపాసన ఉంటుందండి, ఉపవాస దీక్ష ఉంటుందండి. 2 రోజులు ముందల నుంచి కూడా ఏమి ఆహారం తీసుకోకుండా నిష్ఠాగరిష్ఠగా నేల మీద పడుకుంటా ఆ అమ్మవారి కార్యక్రమం చేయాలండి. కొందరు మాలోని పూర్వీకులు కొంతమంది ఏమైంది అని చెప్పి వాళ్ళు ఇష్టానుసారం ముందాక్కుంటా బండిలో కూర్చొని ముందాక్కుంటా వాళ్ళు ఉపవాసాలు లేకుండా చేయటం వల్ల ఒకళ్ళిద్దరు మరణించారు. కాకపోతే మరణించడం అనేది అవాస్తవం. ఎందుకయ్యా అంటే ఆ తల్లిని అధిరోహించే శక్తి కావాలి, మంత్రోపాసన కావాలి. దానివల్ల ఏ విధమైన ఇబ్బందులు రావండి. నేను 23 కొర్ల బండి ఎక్కానండి, ఇది 24వ బండి అండి. బలిచాట్లు ఒక 70 బలిచాట్లు తాగేసానండి. రేపొద్దున నేను వేరే చోట కూడా కార్యక్రమానికి వెళ్తున్నా, నాకేమీ అవ్వదండి. ఇటువంటివన్నీ కూడా మీరు నమ్మొద్దు, గ్రహించండి.